హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కలిసి యేసయ్యకు ధన్యవాదాలు తెలియజేద్దామా? మరి మంచిది. రెండో పాటగా పాస్టర్ బెంజమిన్ గారు మన మధ్యలో ఉన్నారు. కనిగిరి నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చి ఉన్నారు. మరి వారు ఒక పాట పాడతారు. ఈ పాట తర్వాతగా మరి పాస్టర్ బెన్ని గారు మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఉన్నారు. వారు రెండు రాష్ట్రాలలో ఉన్నారు. ఒక కాలు యేసుప్రభు భూమి మీద, ఒక కాలు సముద్రం మీద పెట్టినట్టు ఆయన ఒక పాదం ఆంధ్రాలో పెట్టాడు, ఒక పాదం తెలంగాణలో పెట్టాడు. హల్లెలూయా. మరి మూడో పాటను పాస్టర్ గారు పాడడానికి సిద్ధపడి ఉండాలి. రెండో పాటను పాస్టర్ బెంజమిన్ గారు పాడతారు. అందరు చప్పట్లు కొడదామా? అందరం నోరు తెచ్చి పాడదామా? రైట్. హల్లెలూయా. మరి సమయంలో అందరికి వచ్చిన మరి పాటే శుభప్రద నిరీక్షణ అనే పాట పాడుకొని దేవుడిని మయంపరుచుకుందాం. శుభప్రద నిరీక్షణ నాలో ఉంచెను, సిగ్గుపడను నేను, సిగ్గుపడను నేను. ఈ కాలపు సంగతులు దూత తెల్పేను, భయపడను నేను, భయపడను నేను. శుభపద నిరీక్షణ నాలో ఉంచెను, సిగ్గుపడను నేను, సిగ్గుపడను నేను. ఈ కాలపు సంగతులు దూత తెల్పేను, భయపడను నేను, భయపడను నేను. అందరం చప్పట్లు కూడా దేవుడిని మయంపరచుదాం. ఏది ఏమైనా ఎవ్వరు రాకున్నా ముందుకు సాగుటే తీర్మానం, ముందుకు సాగుటే తీర్మానం. ఏది ఏమైనా ఎవ్వరు రాకున్నా ముందుకు సాగుటే తీర్మానం, ముందుకు సాగుటే తీర్మానం. సాగిపోదును, సాగిపోదును, ముందు సాగిపోదును, ముందుకు సాగిపోదును. శుభపద నిరీక్షణ నాలో ఉంచెను, సిగ్గుపడను నేను, సిగ్గుపడను నేను.
పాడను. ఏట్లో నీరైనా కొట్లో బిస్కెట్లైనా దేనికి రాజీ పడను, దేనికి రాజీ పడను, రాజీ పడను నేను, రాజీ పడను నేను, రాజీ పడను నేను, రాజీ పడను నేను. శ్రువపద నిరీక్షణ నాలో ఉంచెను, సిగ్గుపడను నేను, సిగ్గుపడను నేను. చప్పటగొడుతూ దేవుని మహిమపరచుదాం. దేవుడు మనకిచ్చిన ఎంతో గొప్ప అద్భుతమైన వర్తమానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం. వాక్యం కోసమే నిందెలు ఎన్నైనా ఓర్పుతో భరించేదను, ఓర్పుతో భరించేదను. వాక్యం కోసమే నిందెలు ఎన్నైనా ఓర్పుతో భరించేదను, ఓర్పుతో భరించేదను. నింద గొప్ప భాగ్యము నాకు, నింద గొప్ప భాగ్యము, నింద గొప్ప భాగ్యము నాకు, నింద గొప్ప భాగ్యము. శ్రువపద నిరీక్షణ నాలో ఉంచెను, సిగ్గుపడను నేను, సిగ్గుపడను నేను. ఈ కాలపు సంగతులు దూత తెలిపేను, భయపడను నేను, భయపడను నేను. అందరికి వందనాలు. మరి నిజంగా మరి ప్రియులారా, మరి నాకు మరి కత్తి నాకు అసలుకి పాటలు పాడటానికి మరి 10 మందిలోకి వచ్చి పాడాలన్నా కానీ నాకు అసలు సిగ్గు, నాకు నత్తి. అయితే దేవుడు అద్భుతంగా మరి పాటలు పాడటానికి అయితే దేవుడు గొప్ప స్వరాన్ని ఇచ్చాడు. మిగతా విషయాలు అయితే అసలు మాట్లాడటానికి కూడా నాకు చేత కాదు అసలుకి. అందరికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గడి చెప్తారా? మంచిది. సరే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడు తన ఆత్మచేత నడిపిస్తాడు. మరి మోషే నత్తివాడైనప్పటికీ కూడా చక్కగా మాట్లాడగలిగాడు. మరి అదే ప్రకారంగా మరి దైవజనులకి దేవుడు మంచిగా పాడే స్వరాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు పాస్టర్ గారిని దీవించును గాక.